హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుష్మిత. ఒక చిన్న మాటకి నాకొక పెద్ద ఆలోచనొచ్చిందండి ఇవాళ. ఒక కస్టమర్ అడిగారు నన్ను, ఆర్గానిక్ రాఖీ చేస్తారా అని. అప్పుడు అదే ప్రాసెస్‌లో నాకీ రాఖీ స్టోరీ అప్పుడు స్టార్ట్ అయిందండి. సో, నేను మీకు సింపుల్‌గా ప్రాసెస్ క్విక్‌గా చెప్పేస్తాను. పూర్తిగా డీటెయిల్డ్‌గా కావాలి అంటే స్లోగా మొత్తం వీడియో చూడండి. లేదు క్విక్‌గా కావాలి అంటే మీరు 2x మోడ్‌లో పెట్టుకొని చూడొచ్చండి. ఓకే. స్టార్ట్ చేసేద్దామండి. డిఫరెంట్ థ్రెడ్స్ తీసుకోండి. 6 స్ట్రాండ్స్ తీసుకోవాలి. అండ్ నీట్‌గా దాన్ని పార్టిషన్ చేసేసుకొని, ఎట్లా కనిపించాలి అనుకుంటున్నారో అలా దాన్ని కలర్స్‌ని మిక్స్ చేసేసుకొని, నాటేసేసుకోండి. నాటేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని స్టార్ట్ చేయండి ఇంకా. దీన్ని అల్లుకోవాలి మనము ప్యాటర్న్ కోసం. సో, అల్లుకోవడానికి మీరు దాన్ని ఎలా పార్టిషన్ చేసుకుంటారనేది మీ ఇష్టం చెప్పాను గదా! సో, దాన్ని ప్రాపర్‌గా సెట్ చేసేసుకొని ఒక సెల్లో టేప్ పెట్టేసుకోండి స్టార్టింగ్‌లో. దానిపైన కొంచెం ఇంకో బరువేమైనా పెడితే నీట్‌గా మీకు అల్లడానికొచ్చేస్తుంది. అల్లిన తర్వాత ఎండ్ వరకు అల్లేసేయాలండి. ఎంత మీరు స్టార్టింగ్‌లో వదిలారో అంతే ఎండ్‌లో కూడా వదలాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ విషయం అదక్కడ. ఇది అయిపోయిన తర్వాత మీరు ప్రాపర్‌గా లెంత్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ మీరు లూజ్‌గా అల్లుకోవడం, టైట్‌గా అల్లుకోవడం అనేది ఇట్స్ అప్ టు యూ. అండ్ లెంత్ ఇలా చూసుకొని ప్రాపర్‌గా ఇంకో సైడ్ గూడా దాన్ని నాటేసేసి కట్ చేసుకోవాలి. ఎక్స్‌ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టు. దీని తర్వాత ఇప్పుడు మనం థ్రెడ్ చేస్తామండి. ఇది లాకెట్ చేయాలి గదా! లాకెట్ కోసం గూడా థ్రెడ్డే యూజ్ చేద్దాం. సో, సేమ్ కాంబినేషన్ థ్రెడ్ తీసుకుందాము. అండ్ స్ట్రాండ్ చేద్దాం నీట్‌గా. ఇలా బ్యాంగిల్ చుట్టూ చుట్టాలి. ఒక 30 స్ట్రాండ్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నీట్‌గా కట్ చేసేసి మధ్యలో ఒక నాటేయండి. నేను చూపించినట్టు మధ్యలో ఒక నాటేసేసి కార్నర్స్‌కి కట్ చేయండి. సిమిలర్ ప్రాసెస్ నావీ బ్లూకి కూడా చేస్తారు 30 స్ట్రాండ్స్. ఎక్స్‌ట్రాస్ ఏవైతే ఉంటాయో కట్ చేసేసుకోండి. ఈక్వల్‌గా లేనిది అన్నది కట్ చేసేసుకున్నాక ఇలా దాన్ని సెట్ చేసుకోవాలి. 2 పేపర్స్ తీసుకోండి. ఒక రౌండ్ సర్కిల్ షేప్‌లో కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక ఫెవికాల్ యూజ్ చేసి ఈ థ్రెడ్స్‌ని ఫస్ట్ ఒక థ్రెడ్ మీద ఇంకో థ్రెడ్ పెట్టి అదే థ్రెడ్‌ని తీసుకొచ్చి పేపర్ మీద స్టిక్ చేయాలి. పేపర్ మీద స్టిక్ చేసిన తర్వాత మీకు ఒక రౌండ్ షేప్ ఏదైతే వచ్చిందో ఇంకా చిన్నగా మీరు కనుక కట్ చేయాలనుకుంటే ప్రాపర్‌గా ఫస్ట్ ఆ థ్రెడ్స్‌ని మీరు కోమ్‌తో అయినా, బ్రష్‌తో అయినా దాన్ని స్ట్రెయిట్ చేసేసి కట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు లుక్ కోసం మనం మధ్యలో ఒక బీడ్ లాంటిది పెడదాం. ఆ బీడ్ మెటాలిక్ బేస్డ్ కాబట్టి అది కూడా పెట్టాం. పెట్టిన తర్వాత స్టాండ్ ఈక్వల్‌గా మధ్యలో పెట్టాలి కాబట్టి లాకెట్. ఎక్కడ పెడితే బెటర్ అనేది మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఆ 2 పేపర్‌ని యూజ్ చేసి స్టిక్ చేయండి 2. థ్రెడ్‌ని ఇది. అది చేసిన తర్వాత కనిపించేది ఇదండి. ఇదండి సింపుల్ ప్రాసెస్. మీరు కూడా చేసుకోవచ్చు. చేసుకున్నట్లయితే నాకు కమెంట్స్‌లో మెన్షన్ చేసేయండి మీకు ఎలా వచ్చింది డిజైన్ అనేది. అండ్ మీకు కనుక హెల్ప్ కావాలి టైం లేకపోతే అనిపిస్తే డీఎం చేయండి. నేను ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాను. క్విక్‌గా మెసేజ్ చేసేయండి. రాఖీ రెడీ చేసేసుకుందాము. అండ్ నేనిక్కడ మీకు డిఫరెంట్ కాంబినేషన్స్‌లో చూపించానండి. ఏ కలర్ కాంబినేషన్ యూజ్ చేసుకోవచ్చు అనేది. మీరు మీకు నచ్చిన కలర్స్‌తో చేసుకొని నాకు కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేసేసేయండి. చూద్దాం ఎలా ఉన్నాయో. మీకీ క్రియేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. నన్ను ఫర్దర్‌గా ఇలాంటి మంచి క్రియేషన్స్‌తో నేను ముందుకు రావాలి అంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎక్స్‌ట్రా టెక్ హ్యాండ్‌మేడ్ జ్యువెల్లరీ మీ అందరి కోసం మీలాగా చాలా